హోటల్ బయట ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఎప్పుడైతే హోటల్కి జనాలు ఎక్కువగా వస్తారో అప్పుడే సైలెంట్ గా హోటల్లోకి వెళ్లి ఆ హడావిడిలో భోజనం చేసి బిల్లు కట్టకుండా మెల్లిగా బయటికి జారుకునేవాడు. ఒకరోజు అలాగే భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్లిపోతుంటే ఒక వ్యక్తి చూసి కౌంటర్ దగ్గరికి వెళ్లి ఆ హోటల్ యజమానికి, చూడండి వాడు భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటున్నాడు. అది విన్న యజమాని చిరునవ్వు నవ్వుతాడు. ఆ వ్యక్తి, ఏంటి వాడిని అలా వదిలేశారు అని అడుగుతాడు. యజమాని, మీరే కాదు సార్, చాలా రోజుల నుంచి చాలా మంది మీలాగే అతన్ని చూసి నాకు చెప్పారు. మా హోటల్ ముందు కూర్చుంటాడు. ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అప్పుడు వచ్చి భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటాడు. చాలాసార్లు నేను చూశాను, కానీ ఎప్పుడూ ఆపలేదు, పట్టుకోలేదు, అవమానించలేదు. ఇంతమంది నా హోటల్కి వస్తున్నారంటే అతన్ని ప్రార్థన వల్లనే. నా హోటల్ ముందు కూర్చొని రోజూ ప్రార్థన చేస్తాడు. ఎక్కువ జనాలు ఉండేటట్టు చూడు దేవుడా, ఆ హడావుల్లో నేను నా ఆకలి తెచ్చుకొని వచ్చేస్తాను అని. అతను లోపలికి ఎప్పుడొచ్చినా నా వ్యాపారం చాలా బాగుంటుందని అంటాడు ఆ యజమాని. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ రూపంలో మనకి మంచి జరుగుద్దో మనం చెప్పలేం. అందుకే ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అస్సలు చేయకూడదు.